నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. లడ్డూ కేసులో ఇద్దరు టీటీడీ మాజీ ముఖ్యులకు లుకౌట్ నోటీసులు. మూసీకి ముంచుకొస్తున్న ముప్పు, పరిరక్షణ చర్యలు సూచించిన సిడబ్ల్యూసీ. కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలి, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్. ఈ నెలలో మరింత పెరిగిన ఎండలు, చిన్నారులు వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు వెల్లడి. శ్రీవారి లడ్డూ తయారీకి నాణ్యత లేని నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు టీటీడీలో గతంలో కీలకంగా వ్యవహరించిన ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిసిందే. గత వైసీపీ హయాంలో టీటీడీలో పనిచేసిన ఓ కీలక అధికారితో పాటు పాలక మండలికి చెందిన ఓ ముఖ్య వ్యక్తికి నోటీసులు జారీ కానున్నాయని సమాచారం. మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలో మూసీ నదిపై నిర్మించిన ఈ జలాశయంలో నీటి నిల్వ సామర్థ్యం ఏటికేడు పడిపోతూ వస్తోంది. దేశవ్యాప్తంగా 87 జలాశయాలు పూడిక కారణంగా వేగంగా నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోతూ ఉండగా వాటిలో తెలంగాణలోని 2 జలాశయాలున్నట్లు సర్వేలో తేలిందని సిడబ్ల్యూసీ తన నివేదికలో పేర్కొంది. వాటిలో ఉస్మాన్ సాగర్ ఒకటి కాగా మరొకటి మూసీ జలాశయం ఉంది. మూసీ జలాశయంలో 15.32% మేర సెడిమెంటేషన్ ఉందని, పరిరక్షణ చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేసింది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదని 3 పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ప్రతి ఎన్నిక పరీక్ష లాంటిదేనని, కూటమి అభ్యర్థులు గెలిచి తీరాలని అన్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూటమి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడారు. రాష్ట్రంలో ఫిబ్రవరిలోనే ఎండలు భారీగా పెరిగాయి. ఈ వేసవి పాత రికార్డులను తిరగరాసేలా ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మార్చి 15 నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరగనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే వారం రోజుల్లో మహబూబ్ నగర్, ఆదిలాబాద్, రామగుండం, ఖమ్మం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు పెరిగాయి. ఇక ఏప్రిల్, మే నాటికి పరిస్థితి మరింత దారుణంగా ఉండొచ్చని ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.